హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి కేంద్ర ప్రభుత్వ పరిశోధనా రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్ గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనకి ఏ యూనిట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే తిరువనంతపురంలో ఉండే విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం అండ్ అలానే తెలంగాణలో అయితే హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ ఇస్రోలో జాబ్ అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మంచి ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మనకి రిక్రూట్మెంట్ నోటీస్లో ఫస్ట్ నోటిఫికేషన్ అండి. దీనిపై క్లిక్ చేస్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు. విఎస్ఎస్సి 332 డేటెడ్ ఎప్పుడు అంటే March 29 అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు క్రూషియల్ డేట్ అండి. క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే అడిగాడో అంటే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషను, ఎలిజిబిలిటీ ఏజ్ క్రైటీరియా ఇవన్నిటికీ కూడా క్రూషియల్ డేట్ ఏది అంటే April 15 అనమాట. ఈ లోపే మీకు అన్ని కూడా క్యాల్కులేట్ అవుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ ఎప్పటి నుంచి అంటే మనకి April 1 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే April 15 వరకు ఉందన్నమాట. ఓకే. అండ్ అలానే ఎగ్జామినేషన్ డేట్ కూడా మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంటిమేట్ చేస్తాను వెబ్సైట్లో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకి చాలా పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. చూసుకుంటే ఇన్వైట్ అప్లికేషన్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్ అని ఇచ్చాడు. బట్ ఇక్కడ అన్ని కూడా రిక్రూట్మెంట్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. బట్ ఒక్క పొజిషన్కి మాత్రం వితౌట్ ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. క్వాలిఫికేషన్ ఉంటే చాలా డీటెయిల్స్ కానీ కూడా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే ఫైర్ మ్యాన్. ఈ ఫైర్ మ్యాన్ ఏ పొజిషన్ చూసుకుంటే మీకు SSLC ఆర్ SSC పాస్ అన్నాడు. అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అండి. మీకు 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే చాలు, పాస్ అయిన సర్టిఫికెట్ మీరు అప్లై చేసుకోవచ్చు. పాస్ సర్టిఫికెట్ అన్నాడు. మీకు డిస్టెన్స్లో ఫస్ట్ క్లాస్ ఏమీ అవసరం లేదు. పాస్ అయిన సర్టిఫికెట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే షుడ్ సాటిస్ఫై దే ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ అన్నాడు. ఫిజికల్ ఎఫిషియన్సీ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా క్వాలిఫై అవ్వాలి. బట్ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ చూసారా, 19,900 నుంచి 63,200. అంటే మీకు ఈజీగా 40,000 శాలరీ ఉంటుంది. అండ్ మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు శాలరీతో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 3 వేకెన్సీస్ ఉన్నాయండి. అవి కూడా అన్ని కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీసే. సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీస్ ఉన్నాయి కదా అని అప్లై చేయడం మానేవద్దండి. చెప్పాను కదా, ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. మీరు కష్టపడితే డెఫినెట్గా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఎలా అప్లై చేయాలి అంటే ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఓపెనింగ్ కూడా మీకు టాప్లో లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఫైర్ మ్యాన్ పొజిషన్ కాదు మనం మాట్లాడుకునేది. ఈ ఫైర్ మ్యాన్ పొజిషన్కి ఏ కేటగిరీ అయినా సరే 25 ఇయర్స్ అడిగాడు. చూసారా, ఎందుకు అంటే ఇక్కడ ఉండే వేకెన్సీ అని కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కాబట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయడానికి అవ్వదు. సో 25 ఇయర్స్, 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనం మాట్లాడుకునేది ఫైర్ మ్యాన్ ఏ కదండి. ఇది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫైర్ మ్యాన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన ఫిజికల్ స్టాండర్డ్స్ మీకు ఉండాలి. ఇది కూడా క్లియర్గా ఇచ్చాడు. పారామీటర్స్ హైట్, వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, అలాగే మీకు చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి, అన్ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి, మీకు విజన్, డిస్టెన్స్, నియర్ విజన్, అలాగే ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎలా ఉండాలి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడండి. ఈసీజీ, రెస్పిరేటరీ సిస్టము,
అలాగే న్యూరలాజికల్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కేటగిరీ వైజ్ అన్ని కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. అవన్నీ కూడా మీరు చెక్ చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ లో సెలక్షన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడండి. చూసారా, ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ ఏంటి అంటే అప్లోడింగ్ ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ యాజ్ ఎనెక్సర్ అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు అప్లై చేసేటప్పుడు ఎనెక్సర్ 1 లో మీకు ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ఫిల్ చేసి ఇదిగోండి ఇక్కడ అసిస్టెంట్ సర్జన్ అంతకంటే హయ్యర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళ చేత ఆ సర్టిఫికేట్ సైన్ చేయించాలి. ఇదిగోండి ఎనెక్సర్ 1 లో ఇదిగోండి ఇలా ఉంటుంది ఫార్మేట్ అనమాట. ఇందులో చూసుకుంటే డేట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే మీకు ప్లేస్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్, మీ నేమ్, ఏజ్, మేలా ఫిమేలా, ట్రాన్స్జెండర్, ఆ డీటెయిల్స్, హైట్, వెయిట్, ఈ డీటెయిల్స్ అన్ని రాసి మీకు ఇక్కడ స్టాంప్ వేయించి అలాగే ఈ డాక్టర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రాసి సిగ్నేచర్ చేయించి ఈ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అది ఫస్ట్ ఎగ్జామినేషన్ అనమాట, మీకు ఫస్ట్ ఉండేది. అండ్ ఇక్కడ ఎవరైతే అన్ని అప్లోడ్ చేశారో డాక్యుమెంట్స్ అన్ని ఎవరైతే ఆన్లైన్ అప్లై చేశారో విత్ దట్ డాక్యుమెంట్ అంటే ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్తో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు స్క్రూటినీ చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ పిలుస్తారండి. రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏంటవుతుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 2 స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1 పీఈటీ అలాగే స్టేజ్ 2 పీఈటీ. అండ్ స్టేజ్ 1 పీఈటీ స్టేజ్ 2 పీఈటీ ఎలా జరుగుతుంది అని కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి పీఈటీకి 1:50 రేషియోలో తీస్తాడండి. అంటే ఒక పోస్ట్కి మీకు 50 మందిని సెలెక్ట్ చేస్తాడు. అంటే అక్కడ నుంచి మీకు ఈ 50 మందిలో ఒక్కళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తాడు అనమాట. ఓకేనా. అండ్ స్టేజ్ 1 పీఈటీలో ఏముంటుందంటే మేల్ క్యాండిడేట్స్కి 1500 మీటర్స్ 7 మినిట్స్లో రన్ చేయాలి. అండ్ అలాగే ఫిమేల్ ట్రాన్స్జెండర్స్కి అయితే 800 మీటర్స్ని 4 మినిట్స్లో రన్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్యాండిడేట్స్ హూ గెట్ క్వాలిఫైడ్ ఇన్ స్టేజ్ 1 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ షాల్ ఓన్లీ బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ స్టేజ్ 2. స్టేజ్ 2లో ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తారు. అండ్ స్టేజ్ 2లో చూసుకుంటే మీకు ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి రోప్ క్లైంబింగ్ ఉంటుంది బై హ్యాండ్స్ ఓన్లీ. హ్యాండ్స్ పట్టుకొని రోప్ క్లైంబింగ్ 5 మీటర్లు గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు పైకి వెళ్ళాలి. అలాగే ఫిమేల్ ట్రాన్స్జెండర్కి అయితే 4.5 మీటర్స్. అండ్ దాంతోపాటు క్యారింగ్ హ్యూమన్ డమ్మీ బై ఇక్కడ మీకు 60 kg వెయిట్ పట్టుకొని మీరు మెన్ అయితే, అండ్ ఉమెన్ అయితే 50 kg వెయిట్ పట్టుకొని మీరు 25 మీటర్స్ 60 సెకండ్స్లో వెళ్ళాలన్నమాట. ఓకేనా. అదే ట్రాన్స్జెండర్ ఫిమేల్ వాళ్ళకి అయితే 25 మీటర్స్ 75 సెకండ్స్లో వెళ్ళాలి విత్ 50 kg వెయిట్ వీళ్ళైతే. ఓకే. అండ్ లాంగ్ జంప్ 3 అటెంప్ట్స్ ఉంటాయి 3.8 మీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి. అండ్ అలాగే ఫిమేల్ ట్రాన్స్జెండర్కి అయితే 3.5 మీటర్స్. అండ్ రన్నింగ్ 100 మీటర్స్ 15 సెకండ్స్లో మేల్ క్యాండిడేట్స్కి, 17 సెకండ్స్లో ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్కి అనమాట. ఓకే. ఇది కూడా స్టేజ్ 2 పీఈటీ అనమాట. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇదిగోండి క్వాలిఫైయింగ్ ఇన్ ది ఈవెంట్స్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ఎనీ ఇన్ ది ఈవెంట్ షాల్ నాట్ బి అలౌడ్ టు ది ప్రిస్క్రైబ్డ్ ఫర్దర్ ఈవెంట్కి వెళ్ళరు. ఓకేనా. ఈ ఈవెంట్స్ అనేది డెఫినెట్గా క్వాలిఫై అవ్వాలి. మీరు అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా క్వాలిఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 4th స్టేజ్ ఏంటి అంటే మీకు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఈ ఫైనల్ సెలక్షన్ ఏంటంటే మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద ఇదంతా కూడా ఆధారపడుతుంది ఫైనల్ సెలక్షన్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే డిస్క్వాలిఫికేషన్ ఇచ్చాడు. మీకు క్వాలిఫికేషన్ కండిషన్ అంటే మీ ఫిజికల్ స్టాండర్డ్స్ మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ ఇచ్చాడు. అవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ దీన్ని బట్టే ఉంటుంది. ఇది కూడా సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఇచ్చిన మనకి 5 స్టేజ్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా డెఫినెట్గా క్వాలిఫై అవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్గా 500 రూపీస్ అందరూ కూడా పే చేయాలండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫిమేలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు టోటల్ 500 రూపీస్ కూడా రిఫండ్ అవుతుంది. బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటంటే ఎగ్జామ్కి రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎపేర్ అవ్వాలన్నమాట. ఎపేర్ అయిన వాళ్ళకి మాత్రమే టోటల్ ఫీజు అనేది రిఫండ్ అవుతుంది. ఎవరెవరికి ఫిమేలు, ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి రిఫండ్ అవుతుంది. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా 400 రూపీస్ రిఫండ్ అవుతుంది అనమాట. దానికి తగ్గట్టుగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఓకే. అండ్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో మీకు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అండ్ అలానే మీకు తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మీకు శాలరీతో పాటు ఏ బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. చూసుకుంటే ద ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్
మెడికల్ ఫెసిలిటీస్, మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అలానే మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, హౌసింగ్ అకామిడేషన్ ఉంటుంది, మీకు క్వార్టర్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ క్వార్టర్స్ ఇవ్వలేకపోతే మీకు హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుందండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ప్రెసెంట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే విఎస్ఎస్సి తిరువనంతపురం. బట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ లైబుల్ టు పోస్టెడ్ ఎనీవేర్ ఎనీ సెంటర్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో డెఫినెట్గా మనకి ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని మన శ్రీహరికోటలో ఉండే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా మనం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచి శాలరీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.